62కి పరిమితమవుతోంది. ఇక బీజేపీ అయితే 2కే పరిమితమైంది, అదర్స్ 2. మరి ఇక్కడ ఏ విధంగా ప్రభావం చూపబోతోంది అనేది మనం చూడాలి. మెయిన్ పశ్చిమ బెంగాల్ మీద, తమిళనాడు మీద గట్టిగా అందరూ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్ మీద ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ ఉంది. వెస్ట్ బెంగాల్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఫైట్ కనిపిస్తోంది, నెక్ టు నెక్ కనిపిస్తోంది. టీఎంసీ ఏమో 112లో కనిపిస్తోంది, బీజేపీ 113 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవి తారుమారు అవుతాయా, బీజేపీ అక్కడ పీఠం ఎక్కబోతోందా అనేది ఉత్కంఠభరితమైన వాతావరణం కల్పించింది. ఇక ఎన్డీఏ మాత్రము ఇక మనము కేరళలో చూసుకున్నట్లయితే అక్కడ మనం చూసుకోవచ్చు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ వీటి మధ్య పోటీ కనిపిస్తోంది. సో ఇలాగ భిన్నమైనటువంటి అంచనాల మధ్య వెళ్తూ ఉన్నాయి. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే లీడింగ్లో కనిపిస్తోంది, అందరూ ఊహించిన విధంగానే. సో చూద్దాము మరి ఈ లీడింగ్స్ ఎలా మారబోతున్నాయి, ఇదే కొనసాగుతుందా అనేదైతే మనం చూడాల్సిందే. ఈ జడ్జిమెంట్ డే విషయంలో ప్రతి ఒక్కరికి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ మీద, టీఎంసీ మీద కాన్సన్ట్రేషన్ కనిపిస్తోంది. ఈసారి బీజేపీ ఎంతవరకు ప్రభావం చూపబోతోంది అంటే ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. 113 బీజేపీ, టీఎంసీ 112, అంటే చాలా స్వల్పమైనటువంటి, అతి స్వల్పమైనటువంటి డిఫరెన్స్ మాట మనకి ఇక్కడ. ఇక ఐఎన్సీ ఏమో 5. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే తర్వాత మనం చూసుకోవాల్సింది అస్సాంలో ఎన్డీఏ ముందుగా ఊహించినట్లుగానే ఎన్డీఏ ముందుకు వెళ్తోంది, దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఐఎన్సీ 9, అంటే డిఫరెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్డీఏ వైపు పూర్తిగా వార్ వన్ సైడ్ అన్న విధంగా వెళ్లే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాలు చాలా హాట్గా మారినటువంటి పరిస్థితి. విజయ్ ఎంట్రీతో అనేక రకాల అంచనాలు వేస్తూ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా రకరకాలు చెప్పాయి, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలని వెల్లడిస్తూ వచ్చాయన్నమాట ఎగ్జిట్ పోల్స్ విషయంలో. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రము లీడింగ్లో డిఎంకే కనిపిస్తోంది. ఏఐఏడిఎంకే 26గా ఉంది, అలాగే డిఎంకే ఏమో 54కి వెళ్ళింది. ఇప్పుడు తాజాగా 32కి ఇంక్రీజ్ అయింది. ఎస్, ఇక్కడ టీవీకేని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. టీవీకే ఇప్పుడు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 32, అంటే ఇటు ఏఐఏడిఎంకే, టీవీకే 2 ఈక్వల్గా వెళ్తున్నాయి. సో నెక్స్ట్ కేరళ విషయానికి వస్తే ఎల్డీఎఫ్ 63, యూడీఎఫ్ 67. ఇక్కడ కూడా చాలా చాలా స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. ఎస్, ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, 5 రాష్ట్రాల ఫలితాల మీద ఉత్కంఠ నెలకొంది సర్వత్రా. ఇప్పుడు మనం చూస్తున్నాము పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే నెక్ టు నెక్ కనిపిస్తోంది. తమిళనాడు